ప్రభుత్వాలు ఏం పెట్టవా? ఏం పెడతాయి రమ్మంటే వాళ్ళు ఏమైనా వస్తే ఇంట్లో ఇప్పుడు నీకు ఎవరు మేలు అంటావు? ఎవరు మేలు వాడున్నప్పుడు ముందు తక్కువ రేటా ఉన్నప్పుడు ముందు తక్కువ? సమాజం 100 రూపాయలు అంటే అది అన్నమాట దానికి అన్నమాట 2 రోజులు వస్తాను నాకు ఒకటి. ఇప్పుడు మందు తాగడం మంచిదే కాదా? అప్పుడప్పుడన్నా తాగాలి కదా. తాగాలా చెప్పలా మందు తాగిన వాడగల 130 రూపాయలు అమ్ముతాడు. వీడు వచ్చినాక 90 రూపాయల మందు అది అది మంది వచ్చి అన్నమాట తాగేవాళ్ళు. కరెక్టేనా? ఇప్పుడు తాగమంటావా తాగొద్దంటావా? అట్టగా తాగేవాడికి ఎంత డబ్బులు ఉన్నా లేకపోతే తాగాలి కదా. మరి ఎట్లా చేసేది? నీకంటే మేకల్లో వస్తుంది తాగుతావు. ఎంత వస్తుంది? ఒక సంవత్సరానికి ఒక 10,000 అన్నా 50,000 చెప్పలే. అప్పుడంతా పెద్దోళ్ళు ఏదంటే తాగేవాళ్ళు అంట. నేరం కదా, పోలీసులు పట్టుకెళ్తుండ్రు. పోలీసులు అన్నమాట పట్టుకునేది మళ్ళీ తాగుతున్నాయి ఎవరికి అమ్మకంటే నేరంలే మన కాదు మన ఇంట్లో పెట్టింది అయితే ఊరు అడగరు. తెలిసిపోతుంది కదా. తెలిసిపోతే తాగిపోతాను కాల్చుకుని తాగుతాను ఎవరికి వీలేదు కదా. నేను ఎక్కువ ఇస్తున్నామని ఏరే వాళ్ళు కావాలని చెప్తున్నా. ఎవరేం చెప్పమని కావాలని చెప్పమని కేసు పెట్టు. ఎంత నా వయసు ఇప్పుడు? నీకా? నాకు 60 ఉన్నది ఇప్పుడు. లేదే 55 అనుకుంటున్నా. గాడొస్తుంది 60 వస్తున్నది. మన ఆయన నీకంటే పెద్ద చిన్న? ఆయన పెద్దడు. ఎన్నేళ్ళు? ఒక 2 ఏళ్ళు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెద్దగా ఉంటాడు. 67 ఉన్నా మన ఆయనకి. 65 ఉన్నా. ఎంత నిజం డేటా పడతా ఆయనకి నేను అడగలేదు అప్పుడు. 65 ఉన్నా 67. ఇప్పుడు ఆధార్ కార్డు అయిన లేవా? ఆయన ఆధార్ కార్డు ప్రకారం 80 ఏళ్ళు చూపిస్తున్నారు. 80 ఏళ్ళు అంతే వ్యవస్థ రాసింటారు. మహా అంటే 67 68 ఉంటుందా? నాకు అంటే 55 అనుకో. నాకంటే ఒక పెట్టుకో పెద్ద పాపం. నువ్వు ఏముండదు ఏనాయనా ఎందుకు పాపం? నేను లేకపోతే మళ్ళీ రేపు ఇవ్వు ఉండదులే. ఆ దాంట్లో ఏముండదు, నమ్మకం అంతే ఉండదు. పెట్టుకోండి వచ్చినావు కరెక్ట్గా. కాదియా మన ఆయనకి ఫ్రెండ్ అంటేనా మందు తాగమంటావా వద్ది అంటే తాగు అప్పుడప్పుడైనా. కానీ నా కొడుకులో మందు సక్రంగా లేదంటున్నాడా? అంటే మందు కూడా ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే ఏమన్నా ఉడికి పెట్టేది. ఆ ప్రభుత్వం పెట్టడం ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం పెట్టేది మన కష్టానికి పోదు మనకు పోదు. మళ్ళీ పెట్టేవాళ్ళే రాజకీయ నాయకులు రైతును ఇబ్బంది పెట్టేదానికి కారణం. ఎట్ట పెద్ద మరి ఎట్ట ఇప్పుడు తాగుబోతులకి తాగుబోతు కథం గురించి కానీ నేను చెప్పేది. ఏ ప్రభుత్వం ఎవడు వచ్చినా మాత్రం రైతుకి ఏమైనా సహాయం చేస్తున్నారు. ఎవరు రైతులైతే గించిన అవి ఇస్తారా? ఎంత ఇస్తున్నారైనా 4,000. వాడు ఎంత తెచ్చుకుంటాడా? 1,000 కోట్లు తెచ్చుకుంటాడు. వాడు 3,000 ఇస్తాను అనుకో. చెప్పేసి 1000 రూపాయలు పెంచా. ఈయనకు 6,000 ఏమో కదా. 6,000 కింద 6,000 వస్తాయి. వికలాంగుడికి అయితే 6,000. మామూలుగా ఉండేవాడికి 4,000 పింఛను. నీకు 4,000 వచ్చేదా? ఎవరా? నాకు అసలు పింఛనే ఇయ్యరు. ఏం 40 ఏళ్ళు నీటి తీయాలి కదా. ఎవరా? ఎస్సీ ఎస్టీలు 40 ఏళ్ళు. నాకు అందుకే చెప్పేది నేను ఈ అని చెప్పేది. నువ్వు అడుగున్నావు ఒకసారి పోయా? నేను పోయి రాపిచ్చాని చేసిన. ఏమంటారు? ఏమంటారు? దెంగుకో పోయి వాళ్ళని పోయి
అట్ట కాదు ఏమని నువ్వు అడుగు పోయి ఇప్పించి నేను అడుగు పోయి ఏం చెప్తారు. నేను అడుగుతాను నెక్స్ట్ వచ్చినప్పుడు. ఇవ్వాలి కదా పాపం ఆయనకి. ఆయన కయ్యగలరు లేకుండా మేకలు మేపుకుంటూ ఉంటాయి. అడిగారా ఏమంటారు నుంచి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఈకుంటే మేలు అది తీసుకుంటే ముందు కొట్టే నీళ్ళు పోసుకోండి ఎడ జరగాల అంటే సోంబేరు అవుతున్నారు. అదేగా చెప్పేదా పొరం పొగలైపోయింది దానివల్లనే కదా. నిజమే కరెక్ట్. వాళ్ళ పిండి ఇచ్చే వాళ్ళ మాటలు ఇంకా భార్య పెట్లుంటే వాళ్ళ పిండి ఇచ్చే వయసుగా వ్యవస్థ రాసుకునే మాటలు ఇచ్చే మాటలు అట్లా లేస్తాం. అది ఏమంటున్నాడు ఈయన ఉదయ అంతే అడిగేది పాపం ఎవరైతే అడిగేది భార్య ఇద్దరు పిల్లకాయలు భార్య అనుకో నేను తాగి తినే వండుకుంటున్నా భార్య పిల్లకాయలు ఏం చేయాలా? ఏం చెప్పు నువ్వు అన్నా దీనికి సమాధానం కరెక్ట్గా చెప్పు. ఏమన్నాడు చేసిన పెద్ద ఆయన? మనం ఉంటే తాగి పడుకుంటే భార్య పిల్లకాయలు ఏం చేయాలి? ఏం చేయాలి వాళ్ళకి? ఇంకన్నీ చేయాలా తాగాలి ఏదైనా చేయాలి. మగాడు ఉండేవాడు అయితే ఇంట్లో అన్ని అప్పు చేసి తాగేసుకుంటే ఎవరు అట్ట వేయటం లేదనే కదా అని చెప్పేది. దేశం ముందు అల్లాడుతున్నారు చాలా మంది ఇంట్లో చూసుకోకుండా తాగేస్తారు. ఇంట్లో అన్ని అప్పు చేసి నువ్వు తాగేసి గమ్మ కాలు కాలు కొనుక్కొని అది వచ్చి ఊరు వచ్చి అడగరు. చూడు పెద్ద ఏం చెప్పినాడా? అంతే నేను చెప్పేది అంతే చెప్పేది. దేశం మీద రామచంద్ర అల్లాడుతున్నారు ఆడవాళ్ళు పాప పిల్లకాయలు అంత కర్మ. అప్పుడు రోజులు తిండి ఏది తింటున్నారు పెద్ద ఎక్కువ ముందే? నువ్వేం తినేది రావి సంగతి సత్ సంగతి పిచ్చమాసంలో కొండ పిచ్చమాసంలో నీళ్ళు తాగుతుంటే ఇంకొంచెం తాగదా అనిపించేది. పిచ్చమాసం ఉంటుంది అదొక పైరు అనుకో. ఇప్పుడు ఎటువంటి ఇప్పుడు టీవన్ పార్టీలని మూడు పిడికలని ఇదే అరికలు సామిలు అంటారు. అయ్యేమో నాకు కొద్దిగా నువ్వు తిన్నావా? ఎప్పుడు బియ్యం అయ్యి నల్ల బియ్యమా? నల్ల బియ్యం ఎర్ర బియ్యం పిచ్చమాసినారు వాయకొండలు వాడు సంభవాలు 5 ఓళ్ళు గట్టిగా ఉన్నారు. ఇదిలే ముందు ఉన్నది అప్పుడు కాసి ఉన్నా కానీ తాగినాను గ్రామాల్లో పట్టంటూ ఉన్నా ఇల్లు కట్టిండ్రా ఆవిడ అపరాధం ఇంటున్నారు. ఇప్పుడు నువ్వు అడిగినావనుకో ఇన్ని కొడుతుంది అంతే కదా. ఉప్పు సిద్ధాంతాలు అయ్యి అప్పట్లో తింటున్నారు కూడా గట్టిగా ఉన్నారు. రంగుల బియ్యం ఏం బియ్యం ఎప్పుడా రంగుల నూకలే రంగుల నూకలు నేను తాగేది అప్పుడు. రంగుల నూకలంట. ఇప్పుడా మన మసూర్లో 10 ఎంత 75 రూపాయలు 75 రూపాయలు. పిల్లకాయలు చదివించుకోవాలి అప్పు సప్పు చేసేది అవి తాగేది. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు బోర్డులో బియ్యం 5 రూపాయలు ఉంది. ఇప్పుడు 40 రూపాయలు బియ్యం. నిజమే కదా. లంచ్లు అప్పు చేసేసి నేను కూలి 30 రూపాయలు అంతా 25 రూపాయలు 30 రూపాయలు అప్పుడు. ఇప్పుడు 500. పట్టుకలకి 500 అప్పుడు 30 రూపాయలు పరుగుతుందా పని కొట్టేది రమ్మ నిద్రలే దో ఏడు పనుకునే ఇప్పుడు అట్టుంటేనే కదా ఒక కోటర్కి వస్తుంది. కాదు ఒక కోటర్కి వస్తుందా? కాదు 500 పొద్దునే కోత మధ్యాహ్నం నుంచి పని కొట్టేది పొడుగు లాగేది. మళ్ళా లేదా ఇట్లా కోత కోసి ఇప్పుడు మిషన్ అన్న కోసి అట్నే అప్పుడప్పుడు దంచి చూడు అప్పుడు కోసి కళ మీద ఇట్లా పైరు మీద పెట్టేది. మళ్ళా దాన్ని మళ్ళా ఆడినాక మళ్ళీ మోపులు కట్టేది సామిలు వేసేది మళ్ళా పట్ల వేసి మళ్ళీ పని కొట్టేది మళ్ళీ తుక్కు తొక్కించాక పడుగు లాగేది. అప్పుడు పట్లు కూడా ఆడేస్తాం. ఇప్పుడా ఇప్పుడు నా మిషన్ అన్ని చేసేది కాదు వచ్చి మిషన్లో వచ్చిన దానివల్ల ఒక్కొక్కటి 15 ఎకరాల్లో 20 ఎకరాల్లో నడుస్తున్నారు. ఆయన ఏం సంపాదిస్తున్నారు 20 ఎకరాలు? ఆ రోజు 10 గంటల కరెంట్ రోడ్ తీసుకుంటుంది
వచ్చిన డబ్బులు పైసలు పెట్టుకొని అప్పుడు ఎంత 30 రూపాయలు ప్రజలు చేస్తున్నారు. ఇప్పుడు ఎవడు రూపాయి ఇచ్చేవాడు 30 గింజలు ఇచ్చేవాడు ఎవరు చూసా అప్పటికి